ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల రణభేరి మోగించేందుకు వైసీపీ సిద్ధమైంది. విశాఖ జిల్లా భీమిలి నుంచి తొలి ఎన్నికల సభ నిర్వహిస్తోంది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్రియాశీల కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు మరోసారి సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని జగన్ అభ్యర్థించబోతున్నారు. సిద్ధం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జగన్. ఇక భీమిలిలోని సంగివలస వద్ద భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రియాశీల కార్యకర్తలతో ముఖ్యమంత్రి నేరుగా సమావేశమయ్యే విధంగా సన్నాహాలు చేశారు. 6 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు, గృహ సారథులు బహిరంగ సభకు తరలి రాబోతున్నారు. 4 లక్షల మందికి పైగా క్యాడర్ తరలి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికపై నుంచి ముఖ్యమంత్రి కార్యకర్తల మధ్యలోకి వెళ్లేందుకు భారీ ర్యాంప్ నిర్మించారు. ఇప్పటికే విశాఖ మొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరిగాయి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో సీఎం జగన్ క్యాడర్ కు వివరించబోతున్నారు. భీమిలి బహిరంగ సభతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మొదటి సభను సెంటిమెంట్ గా భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖ వేదికగా ఎన్నికల సమర శంఖారావాన్ని మోగించబోతున్నారని చెప్పుకోవాలి. 3:30 గంటల ప్రాంతంలో సీఎం జగన్ ఈ సభా వేదిక వద్దకు రానున్నారు. అక్కడ నుంచి దాదాపుగా గంటన్నర పాటు ఈ 34 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, అలాగే ప్రజాప్రతినిధులు, గృహనిధులతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు సంబంధించి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధం కావాలి, ఏ విధంగా పోరాటం చేయాలనే దాని మీద అయితే దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టామో, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించామో వాటిలన్నింటినీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అంతేకాకుండా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ రీసెంట్ కాలంలో పార్టీలో జరిగిన మార్పు చేర్పులు, అలాగే అసంతృప్తులు, కొంతమంది బయటికి వెళ్ళిపోవడం, ఏ కారణాల చేత వాళ్ళు మార్పు చేర్పులు చేయవలసి వచ్చింది, ఎందుకు అక్కడ అభ్యర్థుల్ని మార్చవలసి వచ్చింది, అక్కడ సమన్వయకర్తలుగా వేరే వారిని ఎందుకు నియమించవలసి వచ్చింది, ఇవన్నీ కారణాలన్నింటినీ కూడా ఇక్కడ 34 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలన్నింటినీ కూడా ఆయన తెలియజేయనున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి సంబంధించి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో అది ముగింపు సభను ఏదైతే ఉత్తరాంధ్ర వేదికగా చూసుకున్నట్లయితే కనుక విజయనగర ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా టీడీపీలో జోష్ వచ్చిందంటూ అక్కడ నాయకులు చెప్పుకుంటున్న నేపథ్యంలో దాన్ని తలదన్నే విధంగా ఇక్కడ అంటే మొదటగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఈ సభను కూడా ఏర్పాటు చేయాలని కూడా భావించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా అన్ని చోట్ల అంటే అందరికీ అంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కనిపించే విధంగా దాదాపుగా 80 అడుగుల మేర వరకు కూడా ఒక ర్యాంప్ని కూడా నియమించడం జరిగింది. అందరికీ కనిపించే విధంగా ఆయన వాక్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు అయితేనేమి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితేనేమి కానీ ఈ విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో అన్నీ అంటే అందరూ కలిసి వస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎలా ఎదుర్కోవాలి, పిడికిలు బిగించి అందరం కలిసికట్టుగా పోరాడాలనే ఒక సింబాలిక్ని కూడా సిద్ధం చేస్తూ ఆ సిద్ధం అనే పేరుని కూడా ఖరారు చేయడం జరిగింది. ఆ సిద్ధం పేరుతోనే ఇక ఎన్నికల సమర శంఖారావం ఉంటుంది. ఆ సిద్ధం పేరుతోనే మనం పోరాటం చేయవలసి ఉంటుందనేది కార్యకర్తలకైతే వివరించనున్నారు. అయితే భద్రతకు సంబంధించి కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. సుమారుగా 3000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు చేరుకుంటారు. విశాఖకు వచ్చిన తర్వాత హెలిప్యాడ్లో సంగివలస వద్దకు చేరుకుంటారు. సంగివలస దగ్గర నుంచి అక్కడి నుంచి సభా ప్రాంగణం వద్దకు చేరుకొని అక్కడి నుంచి కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేస్తూ ఏదైతే బహిరంగ సభ ఏదైతే ఉందో సభాస్థలం వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డితో పాటు ఇక్కడ ఉన్న మంత్రులు ఇటు గుడివాడ అమర్నాథ్తో పాటు బొత్స సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. గత 3 రోజుల నుంచి
కూడా ఆ సభా స్థలానికి సంబంధించి నాయకులకు అలాగే కార్యకర్తలకు గృహ సారథులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఈ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 4 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ సభా స్థలం ద్వారానే వైసీపీ యొక్క పవర్ ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ఇప్పటికే మంత్రులు ప్రకటించడం జరిగింది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా మా సత్తా ఏంటో చూపిస్తాము, ఎందుకంటే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను చేసినది మంచి అనుకుంటే నాకు ఓటు వేయాలని ఎలా అయితే ప్రకటించారో మేము కూడా అదే చెప్తాము. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సభ ద్వారా మాకు ఏది దిశానిర్దేశం చేస్తే అది పాటించి ఎన్నికల్లోకి వెళ్తామంటూ కూడా నాయకులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఈ కేడర్ అందరికీ 34 నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్ అందరికీ కూడా ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది దిశానిర్దేశం అయితే సీఎం జగన్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.